మహిళలకు సురక్షితమైన ఒత్తిడి లేని పని వాతావరణం అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహిస్తున్నారని, సమాజంలో లింగభేదం లేకుండా సమాన పని విభజన జరగాలి అని, విద్యతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. అలాగే మహిళలు తమ హక్కులు, ఫైనాన్షియల్ లిటరసీపై అవగాహన పెంచుకోవాలి అని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఆర్కే రామచంద్ర, ఐసిడిఎస్ పీడీ టి శ్రీదేవి పాల్గొన్నారు. సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్ అంటే ఎలా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శంగా కానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి దాని మీద ఈరోజు ఒక నేషనల్ సింపోజియం, 1 day లాంగ్ సింపోజియం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది. కేవలం కాలేజ్, స్కూల్లోనే కాదు, ఇళ్లల్లో కూడా అటు ఇంటి పని చూసుకోవాలి, పిల్లల బాధ్యత చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వర్క్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి. సో దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానివ్వండి, ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి, టీచర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, అలాగే మెంటల్ హెల్త్ కానివ్వండి, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలరు, స్టూడెంట్స్ని కూడా ఇంకా ఎఫిషియెంట్గా ఇన్స్పైర్ చేయగలరు. కాబట్టి సో ఇలాంటి కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగా కూడా అడుగులు వేయాలి. కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సపోర్ట్ గ్రూప్స్ కానివ్వండి, ఫోకస్ గ్రూప్స్ ఇలాంటివి సెట్ చేసి అదొకటి క్రియేట్ చేయాలి. ఇంకోటి ఫైనాన్షియల్ లిటరసీ అనేది కూడా ఇంపార్టెంట్. ఎకనామిక్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ లిటరసీ. కేవలం చాలామంది సంపాదిస్తున్నారు, ప్రతి విమెన్ కూడా ఇప్పుడు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు జీతం తీసుకుంటున్నారు, అంతవరకే తప్పితే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయటం కానీ, సేవింగ్ చేయటం అనేది చాలామంది, ఈవెన్ వి యాజ్ విమెన్ మాకు తెలియట్లేదు. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చింది తీసుకెళ్ళి మనం ఇంట్లో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్, అది మంచిదైనా, బట్ దట్ ఈస్ నాట్ రైట్. మనకు కూడా కొంచెం అవగాహన అనేది ఉండాలి. దాని మీద కూడా ఈరోజు సెషన్స్ అనేవి జరుగుతుంటాయి. అలాగే వీటితో పాటు జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ ఇంక్లూజివ్నెస్. సరే, మనం ఎక్కడ చూసినా కూడా విమెన్ చాలా మంది చదువుకుంటున్నారు, వర్క్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎక్కువ నంబర్స్లో మహిళలు కానీ, ఆడపిల్లలు కానీ బయటకు వచ్చి ఉద్యోగాలు కానీ చదువుకొని చేస్తున్నారు. వీళ్ళు ఇలా వచ్చినప్పుడు కేవలం అక్కడి వరకే కాదు, కేవలం ఒక దశలోనే ఆగిపోవటం కాదు, వాళ్ళని లీడర్షిప్ రోల్స్ కూడా ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి, ట్రైన్ చేయాలి. అలాగే పే వచ్చినప్పుడు కూడా అది ఈక్వల్ పే కానివ్వండి, లేకపోతే అన్ఈక్వల్ వర్క్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఏవి లేకుండా కూడా ఈక్వల్గా బోత్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్గా ట్రీట్ చేయాలన్న దాని మీద కూడా ఈరోజంతా ఈ సింపోజియం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. దాదాపు ఇక్కడ 6000 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ దాంట్లో ఎంతమంది? 3000, ఆల్మోస్ట్ హాఫ్ ద పాపులేషన్ ఇస్ ఫీమేల్ గర్ల్స్. అండ్ ఎంతో ప్రాచీన చరిత్ర, ఒక హిస్టారిక్ లెగసీ ఉన్న కాలేజ్. సో ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడికి రావటం, అలాగే ఈ కాలేజ్లో ఉన్న విమెన్ ఎంపవర్మెంట్స్, ఎస్పెషలీ సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని పునర్వించుకొని ఈరోజు ఈ సింపోజియం పెట్టడం అనేది అభినందన.